2026లో 10వ రోజు నేను మా అన్న మా తమ్ముడైతే ఈ విధంగా అయితే గడిపేశాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నందా యూట్యూబ్ ఛానల్. అలా సాయంత్రం చంద్రగిరి నుంచి తిరుపతి దాకా బైక్ వేసుకుని అయితే వచ్చామన్నమాట ఏమైనా తిందామని. సరేలే ఇంక తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతి ఫ్లైఓవర్ ఎక్కిపోతే ఏమైనా బాగుంటుంది చెప్పి ఫ్లైఓవర్ ఎక్కి తిరుపతి మొత్తం చూసేసి దిగేసి అయితే వెళ్తాను. వెళ్ళే దారిలో ఈ దారికి అయితే వచ్చి ఈ దారి మీకు తెలిసినట్టు కామెంట్ అయితే చేయండి. ఇంతకీ తిరుపతికి వచ్చా తిరిగి బాగానే ఉంది, ఏమైనా తిన్నారా అంటే తిరుపతిలో అయితే మేము ఏమో తినలేదు. పోయేదారిలో చిల్లోపల్లి దగ్గర అయితే ఆగామన్నమాట. ఈ బండి కనబడితే ఈ డ్రిల్ చికెన్ బండి కాడ పోయే లోపల మా అన్న మాకన్నా ముందు దిగేసి అన్నోళ్ళ ప్లేస్ లో పెట్టుకుని హాయ్ అయితే చెప్తాను చూసారా. అక్కడికి వెళ్ళగానే 2 ప్లేట్లు డ్రిల్ చికెన్ అయితే చెప్పేసాం, అది కూడా వింగ్స్ అయితే చెప్పేసాము. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా డ్రిల్ చికెన్ తినడం. టేస్ట్ అయితే చాలా బాగుంటది చాలా మంది చెప్పారు. చాలా దగ్గర ఈ బండ్లు చూసారు కానీ నేను ఎప్పుడైతే పోయి తినలేదు. ఇప్పుడైతే తిందామని మేము ముగ్గురు అయితే కలిసి మెలిసి అయితే వచ్చేసాము. స్పైసీగా బాగా మసాలా పెట్టిన వింగ్స్ అయితే ఆ బుగ్గుల పొయ్యి మీద పెట్టేసి ఫ్యాన్ అయితే పెట్టేసి బాగా అయితే ఉడికిస్తా ఉన్నారు. ఏం ఉడుకుతాదో పొగవాసన వచ్చేస్తుంది ఏమనుకునేది మాత్రం బొల్ల ఉండింది. స్మెల్ మాత్రం బాగానే వచ్చింది. ఆ ఫైనల్ గా ఒక ప్లేట్ వింగ్స్ అయితే రెడీ అయిపోయి సెపరేట్ గా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో అయితే పెడతా ఉన్నాడు. పెట్టిన తర్వాత దాని మీద ఒక పెప్పర్ అయితే చల్లేసాడు. పెప్పర్ తో పాటు మైనస్ కూడా చల్లేసి మా చేతికి అయితే ఇచ్చేసాడు. ఇంక మనం ఆగుతామా ముగ్గురు 3 చేతులు అయితే దాని మీద వేసి ఒక పీస్ ఎత్తుకొని మైనస్ అద్దుకొని తినడం అయితే స్టార్ట్ చేసాము. కార్ అయితే నా మూత అయితే మండిపోయింది. భలే టేస్ట్ మాత్రం ఉంది. ఈ బండి అయితే మన చెల్లెపల్లి చంద్రగిరి పేదాలో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా బాయ్.